హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ రద్దు ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు మరియు పదవీ విరమణ పొందుతున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక శాఖ నుండి అత్యంత అద్భుతమైన మరియు సంతోషకరమైన శుభవార్త అయితే ఇప్పుడే వెలువడింది. సుదీర్ఘకాలంగా పెన్షన్ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది వృద్ధులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అధికారిక ప్రకటననైతే విడుదల చేసింది. సాధారణంగా ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు గడిపిన ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత తమకు రావాల్సిన సొమ్ము కోసం అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ముఖ్యంగా 85 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికి ప్రయోజనం చేకూరేలాగా ఈ యొక్క కొత్త నిబంధనలకు అమల్లోకి అయితే తెస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ వయసులో ఉన్నవారు శారీరకంగా బలహీనంగా ఉంటారు కాబట్టి వారు తమ పెన్షన్ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం చాలా కష్టమైన పని. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప మానవీయ ముందడుగు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు అధికారికంగా వివరాలను వెల్లడిస్తూ రిటైర్డ్ ఉద్యోగులకు ఒక గొప్ప ఉపశమనాన్ని కలిగించే విధంగా నిబంధనలను సరళతరమైతే చేసింది. అప్పటి వరకు పెన్షనర్లు తమకు రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ట్రెజరీ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వచ్చేది. ఈ ఒక్క చిన్న సంతకం కోసం లేదా ఒక చిన్న పత్రం కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడేది. అయితే ఇకపై అటువంటి గజిబిజి ప్రక్రియలకు స్వస్తి పలుకుతూ పెన్షనర్లకు అన్ని రకాల సేవలను సులభతరం చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ సొంత పనుల కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ముఖ్యంగా గ్రాట్యుటీ మరియు ఇతర పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటివరకు చాలా క్లిష్టంగా మరియు గందరగోళంగా అయితే ఉండేది. అనేక రకాల అనేక రకాల ఫారాలు నింపడం, వివిధ స్థాయిలలో అధికారుల ధృవీకరణ పొందడం వంటి పనుల వల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవారు. ఈ యొక్క గజిబిజి విధానం వల్ల అసలైన లబ్ధిదారులకు సకాలంలో డబ్బు అందటం లేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సులభంగా మరియు వేగంగా పొందేందుకు వీలుగా ఒక విప్లవాత్మకమైన మార్పును ప్రభుత్వం ప్రకటించింది. సో, ఇందులో భాగంగా కొత్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రొసీడింగ్ సిస్టమ్ అనేటటువంటి ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ యొక్క వ్యవస్థ ద్వారా పదవీ విరమణ పొందే రోజునే లేదా ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఉద్యోగికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను నేరుగా వారి ఖాతాల్లో చేరే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క కొత్త వ్యవస్థ లేదా సిస్టమ్ వల్ల అనవసరమైనటువంటి పాత ప్రక్రియలు మరియు కాలం చెల్లిన నిబంధనలు పూర్తిగా తొలగిపోనున్నాయి. గతంలో ఒక ఫైలు ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కి వెళ్ళటానికి రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్‌మయం కావడంతో పారదర్శకత అనేది పెరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కొత్త విధానం వల్ల పత్రాల సమర్పణ భారం కూడా గణనీయంగా అయితే తగ్గనుంది. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు వారి వివరాలన్నీ కూడా ఆన్‌లైన్‌లోని నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి రిటైర్మెంట్ సమయంలో మళ్ళీ మళ్ళీ పత్రాలు సమర్పించవలసిన అవసరం అయితే ఉండదు. దీనివల్ల పెన్షనర్లకు ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. మరియు వారికి ఎటువంటి మానసిక ఆందోళన అనేది ఉండదు. వృద్ధులు మరియు పెన్షనర్లు తమ చివరి దశ జీవితాన్ని గౌరవంగా మరియు ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా అయితే ఉంది. అందుకే సాంకేతికతను జోడించి ఈ యొక్క ప్రక్రియను ఇలా మరింత సులభంగా అయితే చేశారు. ప్రతి ఒక్క పెన్షనర్ ఈ సమస్యలను గమనించి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలనైతే కోరటమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల కోసం ఒక చారిత్రాత్మక మరియు అత్యంత సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. సో, పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ గ్రాట్యుటీ మరియు పెన్షన్ రిటైర్మెంట్ పొందేందుకు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించడానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రొసీడింగ్ సిస్టమ్‌ను అయితే ప్రవేశపెట్టింది. దీనివల్ల 85 సంవత్సరాల లోపు ఉన్న పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ పత్రాలతోనే తమ సొమ్మును సులభంగా అయితే పొందవచ్చు. అనవసరమైనటువంటి కాలయాపన తగ్గిస్తూ పారదర్శకతను పెంచడం ద్వారా వృద్ధులకు ఆర్థిక మరియు మానసిక ఉపశమనం కల్పించడమే ఈ యొక్క నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా అయితే ఉంది. పెన్షనర్స్ అందరికీ ఇది నిజంగా ఒక గొప్ప పండుగ లాంటి వార్త అనే చెప్పవచ్చు.